నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి జూమ్ కాన్ఫరెన్స్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ని దృష్టిలో ఉంచుకొని వైద్య అధికారులు మరియు స్టాఫ్ ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొనరాదని, అలాగే రాజకీయ నాయకులు ఫోటోలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగిపై సూచనలు విధిగా పాటించాలని, లేని ఎడల క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నామన్నారు. 108, 104 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్పై రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రవిరాజు, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ అనిల్, డాక్టర్ జానకిరావు, డాక్టర్ జయసింహ, శ్రీవాణి, రామ్మోహన్ పాల్గొన్నారు. సెల్ఫీలు తీసుకోవడమే కాదు, బాధ్యతగా ఓటు వేస్తామని యువత స్పష్టం చేశారు. నూతనంగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువ ఓటర్లు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్ఓ ఆదేశాల మేరకు చిత్తూరు ఏఆర్ఓ కమిషనర్ జె అరుణ మార్గనిర్దేశంలో ప్రత్యేక రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతను ఆకట్టుకునేలా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చైతన్యం తీసుకొచ్చారు. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని కుప్పం పోలీసులు పట్టుకొని నిందితులను అరెస్టు చేసి వారి నుంచి లిక్కర్ని సీజ్ చేసినట్లు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో బిసానత్తం వద్ద కారులో కర్ణాటక మద్యంను గుర్తించిన స్వాధీనం చేసుకున్నామన్నారు. కుప్పం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక నుండి తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లు తెలిపారని అన్నారు. సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. కేసులో ప్రతిభ కనబరించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. మా చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంసీసీ కూడా వచ్చిన తర్వాత కుప్పం కాన్స్టిట్యూన్సీలో మొత్తము 4 ఎస్ఎస్టీ చెక్ పోస్టులు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా గుడిపల్లి పిఎస్ఎంస్లో మన గుడిపల్లి నుంచి కేజీఎఫ్ఎల్ రోడ్లో బిసానాథం దగ్గర ఒక ఎస్ఎస్టీ టీమ్ చెక్ పోస్ట్ రన్ అవుతూ ఉంది. మనకు 17వ తారీఖు సాయంత్రం 6:30 సమయంలో చెక్ పోస్ట్లో ఆర్ఐ గారు మరి పోలీస్ సిబ్బంది వాళ్ళు చెక్ పోస్ట్ డ్యూటీస్ చేస్తుండగా ఒక హుండై శాంట్రో కారు వీళ్ళు చూసి అక్కడ పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న ఇద్దరు పారిపోవడం జరిగింది. తర్వాత ఆర్ఐ గారు వెహికల్ అంతా చెక్ చేయగా దాంట్లో కర్ణాటకకు సంబంధించిన మద్యము మొత్తము 35 బాక్సులకు సంబంధించిన మద్యము వర్త్ 1,06,075 రూపాయలకు సంబంధించింది. ఈ కర్ణాటక మద్యము దొరికింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మనము గుడిపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నంబర్ 41/2024 కింద ఎన్డీపీఎల్ కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఎవరైతే పారిపోయారో దాంట్లో పోలీసు వారు ఒక అతన్ని కార్తిక్ అని అనుమానిస్తూ కార్తిక్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనికోసం సెపరేట్గా మన కుప్పం రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఒక 2 టీమ్స్ రిక్రూట్ చేసి వీరిని ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పట్టుకోవాలని చెప్పేసి రెయిన్బోలు టీమ్స్ తిరిగాయన్నమాట. నిన్న మనకు 19వ తారీఖు, ఈరోజు 19వ తారీఖు కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర 3 మంది అనుమానితులుగా ఉన్న వాళ్ళని మన గుడిపల్లి ఎస్ఐ గారు సిఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పట్టుకుంటే అక్కడ కార్తిక్ దొరికాడు. కార్తిక్తో పాటు మరో 2 కూడా, వాళ్ళ పేర్లు మురళి అండ్ వెంకటేష్, వీరి ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరిగింది. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే కర్ణాటకలో మద్యం తక్కువ దొరుకుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఒక పాతవాడిన వెహికల్ని హైర్ చేసుకొని మన తిరుపతి డిస్టిక్ తమిళనాడు తిరుపతిలోకి వెళ్ళి అక్కడ అధిక మొత్తంలో అధిక రేట్స్కి ఈ మద్యం అక్కడ బెడ్ షాప్స్కి సరఫరా చేస్తూ లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో వీళ్ళు చేశారు. చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని, కుంటి సాకులతో ఆలయాన్ని కూల్చివేశారని టీడీపీ జనసేన నాయకులు ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నేతలు పరిశీలించారు. అనంతరం కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని సాకుతో ఆలయాన్ని కూల్చేశారని ఆరోపించారు. 1996లో చంద్రబాబు సుందరంగా ఆలయాన్ని నిర్మించారని, అలాంటి ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని చెప్పి సిమెంట్తో ఆలయాన్ని నిర్మించడం దారుణమన్నారు. తిరుపతి గంగమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు. అమ్మల కన్నా అమ్మ
తిరుపతి గంగమ్మ గుడి చాలా బాగున్న గుడి, బ్రహ్మాండంగా ఉన్న గుడిని రాతితో కడతామని చెప్పి ప్రజలు కూడా సరైన సమాచారం లేకుండా గుడిని పగలగొట్టి పోయిన జాతరలోనే గుడి కట్టేస్తాం, రాతితో గుడి కడతామని చెప్పారు. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా గుడిని కట్టకపోగా ఏదైతే రాతి కట్టడాలతో గోపురం నుంచి మొత్తం కూడా కడతామని చెప్పారో అవి కట్టకుండా సిమెంట్తోనే కడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మిగతా ప్రజలందరూ కూడా ఒక తిరుపతి గమ్మ భక్తుడిగా కూడా నేను మాట్లాడుతున్నాను. పార్టీ ఉన్న భక్తుడిగా కూడా మేమందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు మాకు ఇప్పుడు కూడా కుప్పం నియోజకవర్గం పైన అందరిపైన ప్రజలపైన ఉంది. అమ్మవారి గుడి కడితే బాగుంటుందని చెప్పి అందరూ సంతోషించాము. రాళ్లతో కడతామన్నారు కాబట్టి రాతి గుడిగా కడతారేమో అనుకున్నాము. కాకపోతే బాగున్న గుడిని పగలగొట్టి ఇప్పటి వరకు కూడా కట్టకుండా సిమెంట్లో కట్టారు. ఒకసారి మీరు చూస్తే తిరుపతి గంగమ్మ గుడి ఇలా ఉండింది. బాగున్న గుడిని పగలగొట్టాలని ఎవరు చెప్పారు? సరే, పగలగొట్టిన తర్వాత ఇంతవరకు అసలు కుంభాభిషేకం చేయకుండానే పోయినసారి కూడా జాతర చేశారు. మళ్ళీ కూడా జాతర జరిగింది. అమ్మవారి జాతర జరగాలి. కాకపోతే మాకు చెప్పిన విధంగా, ప్రజలకు తెలియజేసిన విధంగా రాతి కట్టడాలతో గోపురంతో సహా మండపం కానీ అన్నీ కూడా రాతితో కట్టాలి. అట్లా లేకుండా సిమెంట్లో చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పుడున్న గుడి చైర్మన్ సతీష్ కుమార్ చైర్మన్ ఉన్నప్పుడు 7,45,1996 అనుకుంటారు. రామకుప్పం మండల కేంద్రానికి చెందిన సుమారు 20 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని స్థానిక వైసీపీ నాయకులు హామీ ఇచ్చి మోసం చేశారని తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కుప్పం ఎమ్మెల్సీ భరత్ తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్సీ భరత్కు అర్జీలు అందించామన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇవ్వలేమనడం ఎంతవరకు సమంజసమన్నారు. 20 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని నమ్మించి మమ్మల్ని మోసం చేశారని ఆరోపించారు. నేను 20 ఏళ్ళు ఇంకా ఉన్నాను. అర్జీలు ఇచ్చి చాలా అయిపోయింది. అడిగినప్పుడు ఇప్పుడు వచ్చేసిందమ్మా నీకు అంటారు, కానీ ఇచ్చిండే రాజకీయ నాయకులులే, మమ్మల్ని గౌనించుకునే గవర్నమెంట్ లేదు, ఎవరు లే. మేము వచ్చి వైఎస్ఆర్ పార్టీని మాకు న్యాయం చేసేవాళ్ళు లేదు. అయితే ఇస్తాం, అదే ఇస్తామంటున్నారు, కానీ దుడ్డు ఉండే వాళ్ళకి మహారాజులకే ఇచ్చుకుంటున్నారు, కానీ మా అట్లా కూలీనాలు చేసే వాళ్ళకి మాకు ఏ సహాయము చేయలేదు, మాకేమి ఇవ్వలేదు, యా న్యాయము మాకు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరు మాకు సర్పంచులు కానీ పెద్ద మనుషులు కానీ ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ మేము చెప్పేదాన్ని చెవులు వేసుకోలే, మేము వస్తామని బయట వెళ్ళిపోయినారు. వీళ్ళంతా ఒక రాజకీయ నాయకులా, ఒక ఆఫీసులో డ్యూటీ చేసేవాళ్ళం. వీళ్ళు మేము వస్తే మాకు గవర్నమెంట్ అప్పుడు వీళ్ళకి ఎందుకు డ్యూటీలో? ఇప్పుడు మేము వచ్చినాం, వాళ్ళంతా రావాలా ఇంటికి వచ్చి మాట్లాడాలి. వాళ్ళు వచ్చి మాట్లాడే వరకు మేము పోయలేదు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.